యాక్సిడెంట్ ఎందుకు అయింది, యాక్సిడెంట్కి ముందు ఏమైంది, యాక్సిడెంట్ తర్వాత ఏమైంది. ఇక్కడ నుండి అది ఎవరా, అది సంగారెడ్డి నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరం, నారాయణ ఖేడ్కి వెళ్ళాం. నాకు ఎందుకు కలర్ వస్తున్నాయి, యాక్సిడెంట్ అవుతున్న కలర్ వస్తున్నాయి, ఏమైందో తెలియదు. సో మేము ముగ్గురం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాం అనమాట. పడుకున్నాం, మేము ఫుల్ కంప్లీట్ నిద్రలో ఉన్నాం. సడన్గా చూస్తే ఒక సినిమా లెవెల్లో ఇట్లా కారు ఏదో ఆటోమొబైల్ అంత సౌండ్, ఆ సన్ రూఫ్ ఓపెన్ చేసింది నేనే, కానీ వీళ్ళు బయటికి ఎట్లా వెళ్ళారో కూడా నాకు గుర్తులేదు. అంటే అంత హెల్యూజన్లో అరే నాశనం అయిపోయిందిరా కార్ అంతా. ప్రతి సంవత్సరం నేను ఏదైతే ఉంటానో అది నాశనం అయిపోయింది, కానీ వీడు మాత్రం ఏం కావద్దు దేవుడా, ప్లీజ్ 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 అని వేడుకున్నా. పడుకొని రిషిత కళ్ళం పోసుకుంటే ఇట్ల నుంచి ఇట్లా చచ్చిపోతా అనిపిస్తుందిరా అన్న. మమ్మల్ని ఎవరైతే ఆదరించారో, ఎవరైతే బాధపడ్డారో ఇట్లా అయిందని వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. వీడియో ఏంటంటే చాలా మంది వరి అవుతున్నారు అనమాట మా గురించి. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి. సో అందరికీ రెస్పాండ్ అయితే కాలేకపోయాం. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో బాయ్, ఓకేనా? ఇప్పుడు చెస్ట్ అంతా లోపల పెయిన్స్ ఉన్నాయి. నీకురా? నా కాలు నొప్పి అట్లనే ఉంది. అరే నువ్వు అట్లనే షాక్ లో ఉండదురా ప్లీజ్. బయటికి నాకు సగం భయం, నిన్ను చూసిన భయం అవుతుందిరా. వాడిని హాల్లో కూర్చుంటే బెడ్రూమ్ లో కూర్చుండు, బెడ్రూమ్ లో కూర్చుంటే బయటికి ఇక్కడ పోతుండు, మనిషి దూరం దూరం తిరుగుతుండు. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడి ఎట్లుంటుండు అని చెప్పి. నీకురా సాయి? నాకు ఈ కుట్లు ఒకటి ఈ 4 ఇయ్యలేరు పడ్డది. నిన్న నైట్ స్నానం చేసిన, కుట్లు వేసినాక చేయొద్దంటే వీడికి లేస్తే వీళ్ళకి వెళ్ళి కాసక్కి లేదు మళ్ళీ గాజు. సో అదనమాట పరిస్థితి. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, కార్ని కార్లా చూడకండి, దాని వెనకాల ఉన్న కష్టం. ఒక కొటేషన్ ఉంది కదా, ఇట్స్ నాట్ ఎ మిషన్, ఇట్స్ ఎమోషన్ అని. సో ఎంతో కష్టపడి కొనుక్కున్న ఫస్ట్ పాయింట్ నాకు అదైతే చాలా బాధ అనిపిస్తుంది. మా తమ్ముడు హరీష్ గారు కూడా ఏంటంటే వేరే కార్లో వస్తున్నాం ఈరోజు, వాడు వేరే ఎంజీ కార్ అట్లనే పోతుంటే వాడు ఏడ్చేస్తాడు, ఏడవకరా అంటే కాదన్న మన కార్ ఏందన్న ఇట్లా అని చెప్పేసి అట్లా వేయడం. సో చాలా చాలా కష్టపడ్డాయి తీసుకున్నా నా ఓన్ పైసలతోని. నేను ఏదైనా ప్రాపర్టీ ల్యాండ్ మీద దేని మీద ఇన్వెస్ట్ చేయలే. నాకు చిన్నప్పటి నుండి బైక్స్ అన్న కార్స్ అన్న ఇష్టం. సో అందుకు కార్ మీద ఇన్వెస్ట్ చేసిన. సో అది ఇట్లా అయిపోయింది, ఇంకేం చెప్పలేదు నేను. సో కమింగ్ టు పాయింట్, మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, యాక్సిడెంట్ ఎందుకు అయింది, యాక్సిడెంట్కి ముందు ఏమైంది, యాక్సిడెంట్ తర్వాత ఏమైంది. సో జర్నీ ఎందుకు స్టార్ట్ అవ్వడం జరిగింది, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తాను నేను. సో మాకు చాలా ఇన్విటేషన్స్ వచ్చాయన్నమాట. నిమజ్జనం రోజు కూడా మేము చాలామందిని పిలిచాం, చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. మన గణేష్ ఏదైతే ఉందో ఎస్ఆర్ టీమ్ గణేష్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇదే రూమ్లో దగ్గర 60-70 మందికి మేము ఆ రోజు అందరూ కూడా ఎవరికి తక్కువ కాకుండా అందరికీ చూసుకున్నాం. ఫుడ్ పక్కరంగా కానీ నిజం చెప్పాలంటే మందు పక్కరంగా కూడా ఒక 70-60 వేలు దానికే అయింది. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అన్నీ చేసుకుంటూ వచ్చినాం. కమింగ్ టు వేరే వాళ్ళ నిమజ్జనం ఉన్నప్పుడు మేము కూడా పోవాలి కాబట్టి మాకు నెక్స్ట్ డే 2 డేస్లోనే చాలామంది ఇన్వైట్ చేశారు. ఇక్కడ నుండి అది ఎవరా, అది సంగారెడ్డి నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరం, నారాయణ ఖేడ్కి వెళ్ళాం. ఇంకా చాలా అటెండ్ చేసాం. సో ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దన్న పాయింట్లో అటెండ్ చేసాం. మాకు నిద్ర లేదు యాక్చువల్లీ, ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. దాని ముందు రోజు ఏమో రావులన్న వినాయకుని తీసుకుని చెప్పేసి వెళ్ళినాం. నక్లెస్ రోడ్లో రావులన్న వినాయకుని తీసుకుని రారాశ్రీ అని చెప్పితే అందరం వెళ్ళినాం. మళ్ళీ వచ్చాక లేట్ అయింది, మళ్ళీ పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నారాయణఖేడ్ వెళ్ళినాం. నారాయణఖేడ్ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చౌటుపల్లి వెళ్ళి అక్కడ లడ్డు తీసుకుంటున్నాను అని చెప్పేసి చౌటుపల్లికి వెళ్ళిన. చౌటుపల్లికి వెళ్ళి అక్కడ లడ్డు తీసుకొని ఇంటికి వచ్చి తిన్నాం. మమ్మీ మంచిగా అన్నం పెట్టింది. ఈరోజు అమ్మ విశ్వమ్మ కూడా మంచిగా చికెన్ పచ్చడి చేసింది, మంచిగా తిన్నాం. ఇక కొద్దిసేపు మమ్మీ డాడీతో టైం పాస్ చేసిండు. ఇక మా మమ్మీ డాడీతో చాలా చిల్లు ఉంటాడు, ఇక ఫుల్ టైం పాస్ చేసిండు. తర్వాత స్టార్ట్ అయినాం. సో దానికన్నా ముందు దాని తర్వాత లడ్డు వేలంపాట తీసుకున్నారు, లడ్డు తీసుకున్నారు, అంతా అయిపోయింది. వేరే ఊరికి కూడా వెళ్ళినాం,
అక్కడ కూడా అటెండ్ చేసుకున్నాం. ఇంకా ఏంటంటే మెయిన్ పాయింట్ జర్నీ స్టార్ట్ చేయడానికి నిద్ర లేకపోయినా సరే కారణం ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి ఎస్ఆర్ ఫ్యాషన్స్కి స్టాక్ లేదు, స్టాక్ తీసుకురావడానికి వెళ్ళాం. థర్డ్ పాయింట్ అదే నిమజ్జనం రోజు మన ఎస్ఆర్ గణేష్ నిమజ్జనం రోజు ఒక మాట ఇచ్చాం, ఎవరైతే చదువుకొని పిల్లలు ఉంటారో సోమత లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మేము మనం పర్సనల్గా కలిసి వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పాం. అది బెంగళూరులో ఒక కాల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 2 వర్క్స్ అయితే అన్న పాయింట్లోనే వెళ్ళాం. సో మాకు నిద్ర లేదు కాబట్టి మేము అందరం కూడా వెనకాల పడుకొని ఉన్నాం. సాయిగా డ్రైవ్ చేస్తుండు, వీడు ముందర ఉన్నాడు వంశీగాడు, వీళ్ళిద్దరు డ్రైవ్ చేసుకుంటారు అన్న. ఫస్ట్ వీడు డ్రైవ్ చేసిండు. సో మేము ముగ్గురం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాం అనమాట. పడుకున్నాం మేము ఫుల్ కంప్లీట్ నిద్రలో ఉన్నాం. నాకెందుకు కలలు వస్తున్నాయి, యాక్సిడెంట్ అవుతున్న కలలు వస్తున్నాయి. నాకేంది ఈ కలలు వస్తున్నాయని నేను ఫుల్ ఉలికి పడుతున్నా. కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చిన ఇట్లా లేచేసి అరే సాయి ఏ స్పీడ్లో పోతున్నావు అరే చూస్తున్నా 120, 110, 100 అట్లా పోతుండడు. అది కూడా ఓకు 80లో 90లో 100లో దానికి మించి ఓకు అని చెప్పి తిడుతూనే ఉన్నా. వీడిని పదే తిడితే ఒక పాయింట్లో హట్ అవుతాడు అనమాట. వీడు నాకు తెలుసు ఆడ మెంటాలిటీ చిన్నప్పటి నుండి, అంటే లైక్ 3-4 ఇయర్స్కి వెళ్ళి చూస్తున్నా అట్ అయినట్టు నాకు అనిపించింది. సర్లేని పడుకున్నా. 4 o'clock వీడు డ్రైవింగ్ ఆపేసి వీడు ఇన్వాల్వ్ అయ్యాడు, అన్న నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి వీడు డ్రైవ్ చేసి వీడి మీద నాకు ఫుల్ నమ్మకం. వీడు ఎంత పోయినా 70-80 కన్నా ఎక్కువ కూడా సేఫ్గా పోతాడు, చాలా మెల్లేదస్తుడు, అట్లా పోతాడు అనుకున్నాం. ఇంకా నేను డీప్ స్లీప్లో పోయినా, మళ్ళీ కలలు వస్తున్నాయి, చాలా కలలు వస్తున్నాయి, ఉలిక్కి పడుతున్నాను. వీడిని చూస్తున్నా వీడేగా డ్రైవింగ్ సాగాడు కాదు కదా అని ప్రశాంతంగా పడుకున్నా. సడన్గా పొద్దున ఏమైందో తెలియదు, నాకు చాలామంది మెసేజ్ చేశారు, అంటే లైక్ మా అమ్మ కానీ ఇంకో ఫ్రెండ్ కానీ మెసేజ్ చేశారు, ఎందుకు ఈ టైంలో బయలుదేరుతున్నారు, నాకు ఎందుకు మంచిగా అనిపిస్తలే అని చెప్పేసి. మా అమ్మ మెసేజ్ చేసింది, ఇంకో ఫ్రెండ్ కూడా మెసేజ్ చేసింది అనమాట. అది పొద్దున్న చూసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత, అంటే యాక్సిడెంట్ కాక 1 hour ముందు మెసేజ్ చేశారు వాళ్ళు. అది నేను చూసుకోవాలి, నిద్రలో ఉన్నా. సడన్గా చూస్తే ఒక సినిమా లెవెల్లో ఇట్లా కారు ఏదో ఆటోమొబైల్ సౌండ్, అదే నిద్రలో ఇట్లా ఒకరికొకరు తల ఇట్లా మేము గుద్దుకుంటున్నాం, ఒకరి బాడీ ఒకరు గుద్దుకుంటున్నాం. ఆ 2 సెకండ్లో కూడా నియమాలు చూస్తున్నా తెలుసా. అది ఇది కూడా కలనేమో అన్న పాయింట్లో నేను ఉన్నా. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇది కల కాదు, కార్ డ్యామేజ్ అయిపోయిందిరా అన్న పాయింట్లో నేను ఉన్నా. దాని తర్వాత వీడికి ఏదో తగిలింది, వీడికి కాలు వెనక్కి ఇట్లా స్వెల్లింగ్ వచ్చేసింది, వీడికి బ్లడ్ దమ్మాడుతుంది. చూసి మొత్తం ఎయిర్ప్లేన్ వచ్చిన పొగ వస్తుంది కదా, పొగలో ఉన్నాం. చూస్తే ముంగడ వీడు లేడు, బయటకి పోయి తెలుస్తలేదు. డోర్స్ ఓపెన్ చేయమంటే డోర్స్ లాక్, డోర్ ఓపెన్ అయితే లేదు, అసలు ఏది తెలుసలే. అప్పుడే సన్ రూఫ్ ఓపెన్ చేస్తే సన్ రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఆ సన్ రూఫ్ ఓపెన్ చేసింది నేనే, కానీ వీళ్ళు బయటికి ఎట్లా వెళ్ళారో కూడా నాకు గుర్తులేదు. అంటే అంత హెల్యూజన్లో అంత టెన్షన్లో అంత ప్రెషర్లో ఉన్నాం అనమాట మేము. కానీ వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను కార్ డోర్ ఓపెన్ చేసుకొని ఇట్లా తన్ని బయటకు వచ్చేసిన. ఒక్కసారిగా బేసిక్ నిజంగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి మీరు అడిగినా, నేను మొత్తం ఒక వీడియో అప్లోడ్ చేసింది కదా, నేను కింద పడుకొని కూర్చొని ఉన్నా. ఆ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు అది గుర్తులేదు. వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఈ వీడియో ఎప్పుడు షూట్ చేసినవరా, నాకు గుర్తులేదు ఏంది, ఇదంతా ఎందుకు గుర్తులేదురా నాకు అని అడిగినాను. అంటే అంత ఆ స్టేజ్లో ఉన్న వరకు కూడా నోడే ఒక మాట లేదు, ఏం లేదు. నాకు బూస్ట్ అవుతున్నాను, రెస్ట్ ఏం లే నువ్వు ఇట్లా డల్ అయిపోయి ఒకరి దగ్గర ఏడుస్తున్నా, నాకు ఏమైతుంది చెప్పి వెయిట్ చేస్తాను. అది నేను చెప్తా. సో ఇట్లా కార్ ఎప్పుడైతే బయటకు వచ్చినానో కార్ చూసుకున్నా, అంత కష్టపడి కొనుక్కున్న కార్ ఇట్లా సడన్గా, అంటే కార్ ఈజ్ కార్, లైఫ్ కన్నా పెద్ద మ్యాటర్ కాదు కార్. కానీ ఒక కొటేషన్ చూస్తారా, ఇట్స్ నాట్ ఎ మిషన్ ఇట్స్ ఎమోషన్ అని, ఆ ఫీల్డ్లో ఉంటాను నేను ఎక్కువ. సడన్గా చూడాలి, అరే నాశనం అయిపోయిందిరా కార్ అంతా. నెలకి 50,000 EMI కడతా దీనికి, అబ్బా అయిపోయిందిరా అంత బాధలో ఉన్న నేను. వీడు ఎప్పుడైతే లైక్ నాకు వల్ల అవుతలే అనేది దేవుని ఒక్కటే కోరుకున్నాను. నా జీవితాంతం ప్రతి సంవత్సరం నేను ఏదైతే ఉంటానో అది నాశనం అయిపోయింది, కానీ వీడు మాత్రం ఏం కావద్దు దేవుడా, ప్లీజ్ అని వేడుకున్నాను. అది నా వల్ల కాలే. ఆ సిచ్యువేషన్లో అయితే నేను నిజం చెప్తున్నా, ప్రామిస్. అది నాకైతే నేను ఎంత బలంగా కోరుకున్నానంటే, నేను నా జీవితంలో ఏ స్టెప్ అయితే ఎదుగుతానో ఆ స్టెప్ అంతా కూడా మళ్ళీ కిందికి రాని ఏం కాదు, కానీ వీడికి మాత్రం ఏం కాదు. అంటే ఒక పాయింట్ కళ్ళు మూసుకుంటే చచ్చిపోతారు అనిపిస్తుందో నాకు. ఆ మాట ఎప్పుడైతున్నాడో అది డిసైడ్ అయిపోయిన దేవుడికి చెప్పేసిన,
ఇంకా ఫుల్ ఏడ్ చేసిన ఆ క్లిప్ తీయాలి నేను యాక్చువల్లీ ఫుల్ ఏడ్ చేసుకున్నా. ఏడ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా నా వల్ల అవుతుంది. దాని తర్వాత ట్యూషన్ వినిపించినాం. మళ్ళీ 30,000 అయింది ఆ ట్యూషన్ ఆర్డర్ హైదరాబాద్ పంపించి. జస్ట్ 1 వీక్ బ్యాక్ నా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. సో నేను ఏం చేయలేను, ఏం చేయలేకపోయినా. సో ట్యూషన్ వినిపించి మళ్ళీ 40,000 కట్టి దానికి షెడ్ పంపించి మళ్ళీ ఒక పాయింట్ మేము జర్నీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడ ఒకరు వెయిట్ చేస్తారు మన కోసం, హెల్ప్ కోసం. ఇంకోటి స్టాక్ తీసుకెళ్ళాలి. ఎందుకు ఆగిపోవాలి? ఒక ఆటంకం వచ్చిందంటే దాన్ని ఎందుకు దాటి పోకూడదు అని ఒక పాయింట్లో మేము ఫిక్స్ అయిపోయి మళ్ళీ కర్నూలులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ కొందరు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి ఆయన కార్ తీసుకొని ఇక్కడ బ్యాక్ వెళ్ళి మాకు జరిగింది అనంతపురం దగ్గరలో మళ్ళీ 100 బ్యాక్ వెళ్ళి అక్కడ కార్ తీసుకుని మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి స్టాక్ తీసుకొని అక్కడ ఎవరైతే హెల్ప్ కోసం వెయిట్ చేస్తారో స్టడీ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఇటు వచ్చినాం అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే మనకు చాలా వరకు చాలామంది మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, అన్న ఏమైంది 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 చాలా కాల్స్ వచ్చాయి. చెప్పి అలసిపోయాం అందరికి. సో అందుకే వీడియో చేస్తున్నాం. మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా వీడియో చేస్తారు కదా, అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, అందరికి ఓకే. కానీ ఒక పాయింట్ నాకు ఏమనిపించింది అంటే చాలామంది గుడికి వెళ్ళి దండం పెట్టి అంటే లైక్ చాలా చేసారు. మనిషిని కలిపిన ఋషి పర్సనల్గా చాలా ఏడ్చుకుంటూ మెసేజ్ చేసారు, ఫోన్ చేసి ఏడ్చారు సబ్స్క్రైబర్స్, కొంతమంది కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు. అది చాలా అంటే మనం ఎంత ఎదిగినామో మనం ఉన్న లైఫ్ స్టైల్కి, మనకున్న కల్చర్కి, మనకున్న ఎంజాయ్మెంట్కి అది అర్థం కాకపోవచ్చు. కానీ మనం చాలా డౌన్ స్టైల్కి ఇక్కడ మనం ఇట్లా పడిపోయినప్పుడు మన వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు, ఎంత ఆదరిస్తారు అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు అర్థమైంది ఎస్ఆర్టీకి ఇంత మంచి ఆదరణ ఇచ్చే వాళ్ళు ఉన్నారా, ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అని. చాలా బాధ అనిపించింది. కానీ ఒక బాధ అయితే ఉంది అట్లా. కానీ మాకేం కాదు సార్. ఇంకోటి ఏంటంటే వీడు ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు. వాడు ఆ యాక్సిడెంట్ కల్లారా చూసిన కాబట్టి వాడు ఫస్ట్ టైం అనుకుంటా 2-3 రోజులకి వెళ్ళి మేము వచ్చి పక్కన కూర్చుంటాడు. మాట్లాడరా ఏమైందిరా, ఏమని చెప్పరా. ఏం లేదని ఏమనిస్తుంది ఫస్ట్ ఇంటెన్షన్ చెప్పరా. కెమెరా ముందు ఆడాల్సి వస్తుంది ఇది కూడా. నేను చెప్పరా ఇంటెన్షన్ చెప్పరా. అసలు నీకు ఏమైందో పర్లేదురా, మనకు మనం మేము బూస్ట్ చేసుకోవాలి. మేము చూసుకుంటాం. ఏం కాలేదన్నా వాడు అదే దాంట్లో అన్న అదే మొత్తం ఏమైంది ఏంది అనుకుంటే అదే దాంట్లో బతుకుతున్నాడు వాడు. అదే ఆ షాక్లో ఉండిపోయి 2 రోజుల వరకు కూడా వాడు మేము వస్తే లైక్ 1 డే బ్యాక్ వాడిని పంపించాను. కార్తో పాటు వెళ్ళిపోరా, ఆడ షెడ్లో డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఉండరా అని చెప్పినాం. వచ్చిన తర్వాత అట్లనే ఉంటుండు, పక్కన కూర్చుంటే వెళ్ళిపోతుండు. ఏమో మరి దేనికి అంత బాధపడుతుండో మాకు ఏం బాధపడదు. మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. అయిపోయింది దానికి ఏం చేయలేం. ఇక అవి అడ్డంకాలు వస్తున్నాయి, కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయినాయి మాకు కూడా. బై గాడ్ గ్రేస్ బతుకున్నాం కాబట్టి అందరూ ఫోన్ చేస్తున్నాం కూడా. ఫోన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టలేము. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. సో అట్లుంటుండే లైఫ్. ఎనీవే ఏదో మంచిగా జరిగింది. ఇంకా ఏదైనా బెటర్ లైఫ్ వస్తుందేమో చూద్దాం. దీనికన్నా దేవుడు కాపాడిన తెలియదు కానీ అరే నాకు కారు చూసి చాలా మంది ఏమంటారు జస్ట్ ఇట్లా నాకు కళ్ళ ముందు చావు ఉంది. ఒకప్పుడు చచ్చిపోయి వస్తాం మళ్ళీ బతకాలరా ఎట్లుంటో చూడాలరా అని మీతో 100 సార్లు అంటే నేను అంటుండే అరే చచ్చిపోయి బతుకుతే ఎవరు మన గురించి ఏడ్చే వాళ్ళు, ఎవరు మనకు ఫోన్ చేసేటోళ్ళు తెలుసుకోవాలని ఉందిరా అని అంటుండే. నా కళ్ళ జోక్ అనిపిస్తుంది కానీ నా కళ్ళ ముందు నా చావు కనిపించింది. ఇట్లా కూర్చొని నేను ఫిక్స్ అయినా ఇంకో 1-2 అవర్స్ నేను పోతున్నా. ఇప్పుడు టీం ఎట్లా, ఫ్యామిలీ ఎంత, అందరిని ఇట్లా చూసుకోవాలి, నేను బయట అప్పులు 4 పైసలు కట్టుకోవాలి. ఇప్పుడు నచ్చిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారేమో, కొన్ని విషయాలు మా ఇంట్లో తెలియదు అని చెప్పి చూస్తున్నా. ఏం అర్థమైతే లేదు. ఒక దిక్కు ఏం గురించి ఆలోచిస్తున్నా, ఒక దిక్కు వీడు ఏడుస్తుండు. అమ్మో కట్టుకురా. నేను అప్పటి వరకు కూడా నా దృష్టి అంతా కార్ మీదనే ఉంది. కార్కి ఏమైంది, కార్కి వీడు ఎప్పుడైతే నా వల్ల అయితే అన్నాడో ఒక్కటే దేవుని ఫిక్స్ అయినా. ఏడ్చిన ఆ క్లిప్పు రికార్డ్ కాలేదు అంతే. గో ఫుల్ ఏడ్చి నా కోసం. నేను ఇక వాడు ఏడ్చి చూసి ఇట్లా పడుకొని రిషిలా కళ్ళం పోసుకుంటే ఇట్ల నుంచి ఇట్లా చచ్చిపోతా అనిపిస్తుందిరా అన్న. అనగానే ఎప్పుడే కాదు కానీ హాస్పిటల్ దగ్గర పోతే హాస్పిటల్ డాక్టర్లు లేరు ఆ టైంకి 8 o'clockకి. ఇట్లా పడుకుంటే వద్దు మళ్ళీ మాట ఎందుకు అన్నో తెలియదు కానీ ఇద్దరికి లేనమాట.
నాకు అట్లా భయం ఉండి ఆ భయంలో బతికి అట్లా ఒక 5 hours వరకు కూడా ఇట్లా రిలాక్స్ అయ్యి ఇట్లా కూర్చుంటున్నా కానీ కన్ను మూసే చచ్చిపోతానేమో అని ఇంటెన్షన్లో బతుకుతున్నాను నేను ఆ 5 hours కూడా. అది గట్టి అయిపోయాక నాకు ఇట్లా నేను చెప్తున్నా కళ్ళ నేను చావు చూసే వచ్చిన ఏ దేవుడు ఏమనుకో ఆ కార్ ది కండిషన్ చూసి ప్రతి ఒక్కరు యాక్చువల్లీ మీ క్వశ్చన్ చెప్పనా నేను చెప్తా. వీడు చోటుపల్ల 5-6 yearsకి వెళ్ళి లడ్డు కొంటాడు. ఆ లడ్డు కొనంత వరకు మేము ప్రతి ఇయర్ కొంటాడు. లడ్డు కొనడానికి పోయినాం. కొనంత వరకు మా ప్లాన్ ఏంది, ఎస్ఆర్ ఫ్యాషన్స్కి స్టాక్ తీసుకురావాలి, అది బ్యాలెన్స్ అవ్వాలి. ఇంకోటి ఈ హెల్పింగ్ వీడియో అన్నీ జరగాలంటే మనం చిన్న కార్లు లేదు, పెట్రోల్ లేదు, అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి. బిజినెస్ ప్రాఫిట్ మళ్ళీ పైసలు ఎగరేద్దాం అంటే ఎంతైనా ఎగరేద్దాం, అది వేరు. అట్లున్నాం. కానీ ఎప్పుడైతే లడ్డు కొన్నామో మేము మాకు ఆలోచన వచ్చింది. ఆన్ ద వేలో ఏమైనా ఆలోచన వచ్చింది, షిఫ్ట్ వద్దు, బ్రిజా వద్దు, ఎంజీనే తీసుకెళ్దాం అన్న పాయింట్లో మాకు ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. నేను అన్న ఇద్దరికి వచ్చింది ఒకేసారి వస్తాం మా ఇద్దరికి. నేను అన్న అరే ఎంజీ తీసుకెళ్దామంటే వీడేమన్నాడు, అరే నా మైండ్లో కూడా అదే ఉందిరా, చెప్తే నువ్వు ఏమైనా తిడతావేమో, లేకపోతే చిన్న స్టాక్ కోసం ఎందుకు, లేదా హెల్పింగ్ వీడియో ఎందుకు, ఎంజీ తీసుకెళ్ళి ఇంకా ఎక్స్ట్రా పైసలు అవుతాయి అన్న పాయింట్లో వీడున్నాడు. ఒకేసారి నేను అనగానే అరే నేను అదే మనసులో అనుకున్నారు అన్నాడు. కానీ ఆ దేవుడు గణేశుడు ఏమనుకున్నా తెలియదు. కానీ ఏమో ఈ తెలిసి వాళ్ళకి పాపాలు కూడా చేసినామేమో మరి నాకు తెలిసి. కానీ మేమైతే జెన్యున్గా 5 రోజులు కంకణం కట్టుకుని నీటుకున్నాం, మంచి పూజలు చేసినాం. టీంకి ఏమవ్వద్దు, బయటలో ఏమవ్వద్దు అని చెప్పి హోమం కూడా పెట్టించాం ఫస్ట్ టైం. ఇవి అంటున్నారు ఎందుకు నమ్మడం అన్నమాట బేసిక్గా, దేవుడు నమ్మడు. కానీ ఏం కాదు నా సడశకలం చేస్తామని చెప్పి అందరి కోసం చేపిస్తా అన్నీ చేసినా. కానీ అది మంచికైందా చెడుకైందా చేయకపోతే చచ్చిపోయేటున్నామా, లేకపోతే అదే షిఫ్ట్ లో పెట్టి తప్పు చేసినందుకు ఇట్లా చూపించిన దేవుడు తెలియదు. కానీ గణపయ్య ఆశ్వాసం అడ్డుగా ఉంటున్నాయి సార్, బతికించాం అనుకుంటున్నాను నేను. నా పెద్ద యాక్సిడెంట్ ఇది. నాకు యాక్సిడెంట్ అయింది కానీ ఇంట్లో వాళ్ళు చిన్న యాక్సిడెంట్. మేము బెంగళూరు పోయిన తర్వాత కూడా ప్రతి 2 గంటలకి వీళ్ళమ్మ ఫోన్ చేస్తుంది, మా అమ్మ ఫోన్ చేస్తుంది, వీళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తూనే ఉన్నారు అందరూ. ఏం కాదు మాకేం కాదు, అంత ఓకే అని చెప్తున్నాం. ఎంతమంది ఫోన్లు చేస్తారు, ఎవరెవరో చిన్నప్పుడు దోస్తులు, కాలేజ్ వాళ్ళు, అసలు వీళ్ళు కాంటాక్ట్లు ఉన్నారా అని అనుకునేటోళ్ళు అని కూడా. నా వాట్సాప్లో 1000 కాంటాక్ట్స్ ఉండే మినిమం ఒక 500 కాల్స్ రావచ్చు నాకు. ప్రతి థ్యాంక్స్ రా అందరికి. మాకు చెప్తున్నాను బతుకున్నాం కాబట్టి కాల్ చేసి చచ్చిపోయింది ఇన్స్టాగ్రామ్ ఆరైపోయింది స్టోరీ పెడతలేమో. థ్యాంక్స్ రా. నిజం నేనైతే కోరుకున్నానో బతుకున్నప్పుడే చచ్చిపోయేది అయితే రాలని నిజమైంది. దేవుడా చాలు కాబట్టి. కానీ మేము చెప్పుకోవద్దు, మేము చేస్తున్న ఎంతో అంత చేస్తున్నాం కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండి ఆ దేవుడు బతికిచ్చిన మీరంతా కలిసి మీరు చూపించే లవ్వే మమ్మల్ని కాపాడిందని అయితే అదే 100% అదే అనుకుంటున్నా. ఏదో వీడియో ముందు చెప్పాలి, షో ఆఫ్ కాదు. మీకు అసలు తెలుసా, మీకు తెలియని విషయం ఏంటంటే బెంగళూరు పోయేటప్పుడు వేరే కార్ తీసుకొని పోయేటప్పుడు కూడా 80 మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా నిద్రలో ఉన్నప్పుడు నిద్ర లేదు కదా మాకు. తర్వాత కూడా ఆలోచించి నడుపుతారు. ఈయన నడుపుతుండు బండి అయితే ఆయన నేను పడుకున్నాం అన్నమాట. ఇట్లా కళ్ళు మూసుకుంటే అదే కళతో నా ఉడికి పడుతుంది ఇట్లా మొత్తం. ఏమైందన్నా అంటే వచ్చా మొత్తం 80 స్పీడ్ లో వచ్చినాం. పోయే వరకు కూడా బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ దాకా 80 స్పీడ్ లో కంటిన్యూ చేసుకుని వచ్చినాం. ఫర్ ద ఫస్ట్ టైం మినిమం 100 పోయడం కార్ కాబట్టి స్పీడ్ బ్రేక్ వస్తే మా దరిద్ర గుర్తుందా నీకు? మధ్యలో కార్ ఆపేసి రోడ్ మధ్య డ్రైవ్ చేస్తున్నా సార్ బ్రేక్ కూడా కార్ ఆపేసి నేను గుర్తుంటే. పాయింట్ ఏంటంటే వీని అడిగాం తప్పే పడతాడు, వీడు షాక్ లో చెప్పలేదు. ఏంటంటే యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది నేను చెప్తా. వీడిని కొంచెం నిద్రలో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం సడన్ గా లారీ వచ్చి కట్ చేసేటోడు కాదు, అంటే సడన్ గా మోటార్ బ్రేక్ కొట్టే వరకల్లా ఇది భయపడిపోయినాము. అది స్పీడ్ లో ఉన్నాడు కదా, ఒకటి సైడ్ లిఫ్ట్ కొట్టే వరకల్లా ఈ రైట్ పార్ట్ అనేది రైట్ సైడ్ ఒకటే డ్యామేజ్ అయింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్ ఏదో కార్ టైర్ ఉంటుందో ఆ టైర్ దాన్ని కట్టుకొచ్చుకోపోయింది, ఇరుక్కుపోయింది సార్. కార్ లేచిందనమాట. లేచి మన కూడా అంత స్పీడ్ అంత రన్నింగ్ లో కింద కదా లెఫ్ట్ సైడ్ టైర్ బ్రేక్ ప్యాడ్స్ మీద రన్ అయ్యకుంటే ఒక 150 meters వరకు కూడా ఇట్లా బ్రేక్ ప్యాడ్స్ మీద. కానీ ఇట్లా బెంగళూరు పోయేటప్పుడు కూడా మేము ఎట్లా తెలుసా, ఇట్లా సడన్గా ఇట్లా పడుకుంటున్నా, నిద్ర లేదు కాబట్టి పడుకున్నప్పుడు సడన్గా ఏదో బైక్ వస్తుంది, కార్ వస్తుంది, బ్రేక్ కొడుతాడు, లేదా స్పీడ్ బ్రేక్ ఇట్లా చేసి ఇట్లా చూడగానే ఇంకో కార్ ఇట్లా సైడ్కి వెళ్ళి పోయిందని ఇట్లా అంటే మా లైఫ్లో అయితే ఫస్ట్ టైం కదా అట్లా. నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. 3 సార్లు అయింది కానీ లైఫ్లో ఫస్ట్ టైం భయపడ్డా.
కారు లేదు, కారు వద్దు, కష్టపడండి, సంపాదించుకోండి, ఫ్లైట్ లో తిరుగుంటారు నాయన. మేము కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి. ఇంకోటి ఏంటంటే మేము డెసిషన్ ఏం తీసుకున్నామంటే ఈ రోజు నుండి ఎస్ఆర్ టీమ్ లో ఎవరు వెహికల్స్ ఉన్నా 80 లాక్ కార్ లాక్ లిమిట్ లాక్ అయిపోతుంది, స్పీడ్ లాక్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఇది ఫాలో అయితే ఇంకా బెటర్. ఇంకో పోయే డెస్టినేషన్, పోయే పని గంట కానీ 2 గంటలు కానీ లేట్ కానీ పర్లేదు, కానీ మన లైఫే లేకపోతే అదంతా వృధా. దీని నుండి నేనేం నేర్చుకున్నాను అంటే ఇంకా సేఫ్ వెళ్ళండి, పోయేదానికన్నా ఇంకా సేఫ్ వెళ్ళండి బాయ్. మాకేదో జరిగింది మేమేదో చెప్తున్నాం, ఇన్ని లక్షల మంది చూస్తారు కదా, 2 లక్షల మంది చూస్తారు నా వీడియో కదా, నా 3 లక్షల మంది పోతుంది ఈ వీడియో, ట్రెండింగ్ వీడియో కాబట్టి. ఇందులో ఒక 100 మంది స్పీడ్ లాక్ చేసుకున్నా, ఇంకొక 100 మంది అన్న వాళ్ళకి ఇట్లా అయింది, మనం ఎందుకు స్లోగా కొడతాను ఆలోచించిన చాలు, ఇంకేమవుతుంది. ఏమోరా భయ్, నిద్ర వస్తే మాత్రం మీరు ఆయన లేకపోతే ఇంకొకటి మేము చూసిందంటే మా పగన్ కూడా ఈ కష్టం అయితే రావదని ఇంకొకటి మాకు ఇట్లా విత్ ఇన్ సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఆడే కింద అందరు పోయేటోళ్ళు బండిని చూస్తున్నారు అని మాకేమైందని వచ్చి ఒక్కడు అడిగేటోడు అయితే ఇవ్వలేరు. మాకు నొప్పిలు ఉన్నా సరే రిషానకి అంత పెయిన్ ఉన్నా కూడా బయటకు చెప్పకుండా అందరికి ఏమైంది అని ఒక దగ్గర తీసుకుని వచ్చి మేము చూస్తున్నాం. ఇంకా అందరు మమ్మల్ని చూసుకుంటూ పోయేటోళ్ళే ఉన్నారు కానీ ఏమైంది అంబులెన్స్ ఫోన్ చేద్దాం అది అని ఎవ్వరికి ఏం లేకుంటే వానికేమో ఇది మొత్తం అయిపోయింది, వానికి అయితే చాత ఈయన మొత్తం చాలా పడుకున్నా. హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఇప్పుడు 10 గంటలకు రా అది అని చెప్తుండ్రు. ఒక్కడు మాకు హెల్ప్ చేసేటోడే లేదు. వచ్చినాడు అంతా 40,000 అవుతుంది, 50,000 అవుతుంది, పైసలే అయితే మేము ఆలోచించలే. కాకపోతే వచ్చినోడు ప్రేమతో అన్న 7 వరకు హాస్పిటల్ కాడికైనా తీసుకొస్తాం, ఏమైంది అది దాన్ని మాట్లాడితే జర మంచి ఉంటది. ఏడైనా యాక్సిడెంట్ ఒక అంబులెన్స్ కైనా ఫోన్ చేసి మీకు యాక్సిడెంట్ అయినా కానీ చెప్పండి, లేకపోతే మీరే దగ్గర ఉండి తీసుకొస్తే మీరు వాడైతే మిమ్మల్ని లైఫ్ లాంగ్ అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను. నేను సేఫ్ అయిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీకు రెస్ట్ లేనప్పుడు అసలు పోకండి. ఇంకొకటి మీకు నిద్ర వస్తే పక్కకి వెళ్ళి ఆపుకోండి. ఆఫ్టర్ 3 ఆపేసుకోవాలి. నైట్ జర్నీ అయితే అసలు చేయకండి. మాక్సిమం డ్రైవర్స్ పాపం చాలా మంది, కొంతమందికి ఓన్లీ నైట్ టైం మాత్రమే ఓపెన్ లారీస్. సో మా డాడీ లారీ డ్రైవర్ నాకు విషయం తెలుసుకోని చెప్తున్నా. అంకుల్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్త చూసి వెళ్ళండి. నిద్ర వస్తే కంపల్సరీ పడుకోండి. నాకు తెలిసి మీ డిస్టినీ ఉంటుంది, రేపు పొద్దున ట్రిప్ ఉంటుంది, వెళ్ళి అక్కడికి టైంకి వెళ్ళిపోవాలనుకుంటారు. కాకపోతే నిద్ర వస్తే మాత్రం ఆపుకోండి, లేదనుకుంటే మంచి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ. ఇంకొకటి డ్రైవింగ్ ఎవరైనా చేస్తుంటే పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సలు పడుకోకండి. ఇంకొకటి ఇది కూడా మెయిన్ డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు జర సైడ్ అద్దాలు చూసుకుంటే మీరు స్లో కావాలా, వెనకాల బండిలు వచ్చేటది మీకు తెలుస్తుంది అన్నమాట. మాది ఎందుకైతే అట్లనే అయింది, వాడు సడన్ గా ఇట్లా స్పీడ్ గా పోకుంటే సడన్ గా మెల్ల అయితే ఇన్సిడెంట్ అయితే అయిందన్నమాట. లేకపోతే మేము సేఫ్ ఉంటుండే, అసలు మాకేం కాకపోతుంది. సో ఎనీవే క్లారిటీ ఇచ్చేసా. మమ్మల్ని ఎవరైతే ఆదరించారో, ఎవరైతే బాధపడ్డారో ఇట్లా అయిందని వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. మీరు ఎప్పుడు మా వెన్నంటే ఉంటారు, అది నాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యు ఆల్.